అయితే ఈ మధ్యలో గట్టి దెబ్బ తగిలింది మాకు. దెబ్బ అంటే శరీరానికి కాదు, మనసుకు అనమాట. ఎందుకు అంటే మా పాపకు వచ్చేసి 9 ఇయర్స్. పాపకి కొద్ది రోజులుగా కొంచెం శ్వాస ప్రాబ్లం ఉండేది. అయితే జలుబు వల్ల ఇట్లా లోపల చీముడు అది స్టక్ అయ్యి ఈ శ్వాస ప్రాబ్లం అవుతుంది అనేసి దానికి సంబంధించిన మెడిసిన్ వాడేవాళ్ళం. హాస్పిటల్ తీసుకెళ్తే కూడా దానికి సంబంధించిన మెడిసిన్, జలుబుకు సంబంధించిన మెడిసిన్ రాసేవాళ్ళు. సో ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఈ మధ్యలో కొంచెం ఎక్కువ శ్వాస ప్రాబ్లం అయింది. ఒక రోజు అయితే మొన్న లాస్ట్ వీక్ ఒక నైట్ అంతా నిద్రపోలేదు శ్వాస ప్రాబ్లం అయ్యి. ఏంటి అని హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎక్స్రే అవి తీసి బ్లడ్ టెస్ట్లు అవి చేసి నోస్ లోపల శ్వాస తీసుకునే నాళంలో ఒక నంజు గడ్డల్లాగా అయినాయంట. వాటి వల్ల పాపకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అంటే నొప్పి కానీ అట్లా ఇబ్బంది లేదు. కాకపోతే శ్వాస ప్రాబ్లం మాత్రం ఉంది. అది ఎలా అంటే 99% శ్వాసనాళం అనేది పూడుకుపోయింది. అంటే 4th స్టేజ్ అనమాట. కంపల్సరీ ఆపరేషన్ చేయాలి, అది కూడా త్వరగా చేయాలి అన్నారు. మామూలు భయం కాదు, నాకైతే అసలు చేతులు కాలు ఆడలేదన్నమాట, అంత భయం. నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త.